మనందరిది చాలా బిజీ లైఫ్ స్టైల్. ఈ బిజీ లైఫ్ స్టైల్లో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనందరం చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయాం కదా. అందుకే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి నా దగ్గర 5 మార్గాలు ఉన్నాయి. మొదటిది కృతజ్ఞత. లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. ప్రతి మనిషికి జీవితంలో చాలా సంతోషాలు ఉంటాయి, అలాగే చాలా దుఃఖభరితమైన సమయాలు కూడా ఉంటాయి. ముందుగా మీరు మంచి సమయాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. మీ జీవితానికి మీరే కృతజ్ఞత చెప్పుకోండి. మీరు తేలిగ్గా తీసుకున్న ప్రతి విషయానికి, మీకు సహాయం చేసిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞత తెలపడం అలవాటు చేసుకోండి. రెండవది క్షమ. చాలా విషయాల్లో చాలా మంది మిమ్మల్ని బాధపెట్టుండొచ్చు. అలానే బాధపడుతూ కూర్చుంటే మీ సమయమే వృధా అవుతుంది కానీ ఉపయోగం అయితే లేదు కదా. అందుకని ఏం చేస్తారు? సింపుల్ గా క్షమించేయండి. అప్పుడు మీ మనసు ఫ్రీగా అయిపోతుంది. మీరు ఫ్రీగా ఉంటేనే జీవితం ఉత్సాహంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఇతరులను కూడా క్షమించడం అలవాటు చేసుకోండి. మీలో వచ్చే మార్పుని గమనించండి. మూడవది క్షమాపణ. మనం జీవితంలో తెలుసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. హ్యూమన్ బీయింగ్స్ కదా, కాబట్టి తప్పు సహజం అన్నమాట. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళ దగ్గర ఎలాంటి ఈగో లేకుండా, ఎలాంటి మొహమాటం పడకుండా ఒక్కసారి వెళ్లి సారీ చెప్పి చూడండి. మీ మనసు మీకే ఎంత తేలిగ్గా అనిపిస్తుందో. నాలుగవది ఓపిక. జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది కదా. జీవితం ఎన్నో సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లన్నీ ఎదుర్కోవాలంటే మీకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే ఓపిక. మీకు మీరే నెమ్మదిగా చెప్పుకోండి, ఈ పరిస్థితిని కూడా నేను దాటగలను అని. ఓపికతో మీరు ఎలాంటి కష్టాన్నైనా క్రాస్ చేయగలుగుతారు. చివరిగా ప్రేమ గురించి నేను మీకు చెప్పాల్సిన పనే లేదు. మీ అందరికీ కూడా ప్రేమ గురించి చాలా బాగా తెలుసు అని నాకు కూడా తెలుసు. సో ముందుగా మీరు మిమ్మల్ని ప్రేమించడం నేర్చుకోండి. మీకు మీరే ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్పుకోండి. మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, వీరందరికీ కూడా మీరు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నారో ఒక్కసారి చెప్పి చూడండి. మీలో ఎవరైనా ప్రశాంతతకి కాస్త దూరంగా ఉన్నారా? అయితే ఖచ్చితంగా ఈ 5 ఒక్కసారి పాటించి చూడండి. మీ జీవితం ఎంత ప్రశాంతంగా మారిపోతుందో.